ప్రజా భాగస్వామ్యాన్ని పాలసీ మేకింగ్లో పబ్లిక్ పార్టిసిపేషన్ని స్ట్రెంథెన్ చేయాలి అంటే ఏ రూపంలో మనం ప్రజా భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు అంటే ఇక్కడ కొన్ని ప్రయత్నాలు చేయాలండి. పబ్లిక్ పార్టిసిపేషన్ని స్ట్రెంథెన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ లోపాలన్నీ సరిచేయాలి, అవగాహన పెంపొందించాలి. అవగాహన అనేది చదువుకు సంబంధించింది కాదండి, మోర్ దెన్ దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే వన్స్ ఒకసారి వాళ్ళు అవేర్నెస్ వచ్చిందంటే మెల్లమెల్లగా పార్టిసిపేట్ అవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ ట్రై చేయాలి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. లోకల్ ఆఫీసర్స్ అంటే స్థానిక అధికారులు ప్రజల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి 1కి 4 సార్లు చెప్పి ఓపికగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలండి పాలసీ మేకింగ్ విషయంలో. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అనండి, బ్యూరోక్రాట్స్ అనండి, ఎవరైనా సరే ఆఫీసర్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సమాచార ప్రసార నైపుణ్యాలు. కమ్యూనికేషన్ అంటే చాలామంది లాంగ్వేజ్ అనుకుంటారండి, కానీ మోర్ దెన్ లాంగ్వేజ్ చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంక్రీజ్ చేయాలి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి. లోకల్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్స్ని తెలుసుకుని వాళ్ళకి సమాచారం ఇచ్చేలాగా. అదేవిధంగా ఎన్జిఓలు ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ సర్వీస్ ఉపయోగపడాలి. అలాగే అణగారిన వర్గాలు, డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, ఇలా అందరికీ కూడా తరగతుల వారీగా ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు, కానీ ఇలా చేయగలిగితే పాలసీ మేకింగ్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.